జనగామ జిల్లా చిల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డిమిది సురేష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2020 నుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అలాంటి కడియంని విమర్శించే నైతిక హక్కు రాజయ్యకు లేదు అన్నారు. దళిత బంధు పేరుతో దళితులను దోచుకున్న రాజయ్య కడియం గురించి మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాజయ్య తన బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. కోట్లు తీసుకున్నాడు, వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్లోకి వెళ్ళింది అన్నాడు. రేవంత్ రెడ్డి గారు గన్పూర్ శివునిపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఇందిరా గారు ఉన్నారు, స్టేజ్ మీద ముఖ్య నాయకులు సిరిసిల్ల రాజయ్య, అమృతరావు, చాలా మంది పెద్ద నాయకులు అందరు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టుకొని, కడియం శ్రీహారికి ఉన్న అపారమైన అనుభవం, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిండు, విద్యాశాఖగా చేసిండు కాబట్టి ఆయన అనుభవాలు కాంగ్రెస్ పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా డెవలప్ అవుతుంది. రాష్ట్రంలో ఇంకా ఆయన దగ్గర ఉన్న విలువలు, ఆయన దగ్గర ఉన్న సహకారాలు మాకు అవసరమని రేవంత్ రెడ్డి గారే తన ఇంటికి తన అనుచరులను పంపించి కడియం శ్రీహారి కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుంది అని రేవంత్ రెడ్డి గారే స్వయాన ఇన్ఛార్జి గారు రేవంత్ రెడ్డి గారే వాళ్ళ దూతలను పంపించి పార్టీలో చేంజ్ చేసుకోవడం జరిగింది. 200 కోట్లు ఎందుకు ఇస్తారండి? 200 కోట్లు ఎందుకు? వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిళ్ళు, సార్ని ఎమ్మెల్యే గారు చేసిళ్ళు, అవకాశం ఉంటే మంత్రి అయ్యే అవకాశం ఉండే, సరే కొంచెం వెనక ముందైనా మంత్రి అవుతాడు ఎప్పటికున్నా. కానీ 200 కోట్లు తీసుకున్నాడని నువ్వు చూసినావా? అసలు నువ్వు ఎక్కడ 200 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఎక్కడ చెప్పింది నీకు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా నువ్వు చూసినావా? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. 200 కోట్లు తీసుకోలేదని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే తరఫున 200 కోట్లు తీసుకునేందుకు నువ్వు సాక్ష్యాలతో నిరూపించేందుకు ఉంటే, నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే గన్పూర్ కాడ చర్చ పెడదాం, సాక్ష్యాలు తీసుకురా, ఏ నిర్ణయానికైనా మీకు కట్టుబడి ఉంటాం. రాజయ్య గారు కూడా